హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వివో మన ముందుకి ఈ జెడ్ సిరీస్ మొబైల్ ఫోన్స్ని ఎందుకు తీసుకొని రాబోతుంది. ఇప్పటిదాకా ఆఫ్లైన్ మార్కెట్లో కింగ్ అయినటువంటి ఈ వివో కంపెనీ ఇక ఆన్లైన్ మార్కెట్ని కూడా టార్గెట్ చేసిందా, ఇక ఈ కంపెనీ ఆన్లైన్లో ఏ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ ఫోన్స్ అంటే జెడ్ సిరీస్ నుంచి వచ్చేటువంటి మొబైల్ ఫోన్స్ని మనం చూడబోతున్నాం అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో మీతో నేను ఇన్డెప్త్గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. వివో ఈ కంపెనీ గురించి మీకు స్పెషల్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ 2014 నుంచి వెరీ ఇన్నోవేటివ్ ఇన్ ద మొబైల్ ఇండస్ట్రీ అని చెప్పచ్చు. ఆల్మోస్ట్ చాలా లేటెస్ట్ టెక్నాలజీని మన ఇండియాకి పరిచయం చేసినటువంటి ఘనత ఈ వివోదే అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మొట్టమొదటిసారిగా మన ఇండియాలో 675 ప్రాసెసర్ వచ్చింది ఈ వివో మొబైల్ ఫోన్తోనే. అలాగే మొట్టమొదటిసారిగా వాటర్ డ్రూడ్ నాచ్ టెక్నాలజీ వచ్చింది. అంటే డిస్ప్లేలో మనకి యూ షేప్డ్ డిస్ప్లే ఉంది, చూసారండి. సో ఈ డిస్ప్లే టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసింది కూడా మనకి వివో కంపెనీ. అలాగే మొట్టమొదటిసారిగా మనకి 48 మెగాపిక్సెల్ సామ్సంగ్కి సంబంధించినటువంటి GW1 సెన్సార్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఈ వివో ఫోన్లోనే. అలాగే మొట్టమొదటిసారిగా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఈ వివో ఫోన్తోనే మనం చూసాం. అలాగే మొట్టమొదటిసారిగా పాపప్ సెల్ఫీ కెమెరాని కూడా మనం చూసింది ఈ వివో మొబైల్ ఫోన్లోనే. కాకపోతే వీళ్ళకి ఆన్లైన్లో అంత పెద్ద గ్రిప్ లేదు, ఆఫ్లైన్ మాత్రం వీళ్ళు కింగ్స్ అనే చెప్పుకోవచ్చు. వీళ్ళ ఆఫ్లైన్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆసమ్గా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. దట్ కీప్స్ ఆఫ్లైన్ మార్కెట్లో దిస్ కంపెనీ ఇన్ నెంబర్ 2 పొజిషన్ ఇన్ ద ఆఫ్లైన్ మార్కెట్. అఫ్ కోర్స్ నెంబర్ 1 పొజిషన్లో మనకి ఎప్పుడూ కూడా శాంసంగ్ ఉండనే ఉంది. కాకపోతే షామీ కూడా ఉంది, కానీ షామీ తన రీటైల్ అవుట్లెట్స్ని అయితే పెద్దగా దొరకట్లేదు, అంటే ఆఫ్లైన్ మార్కెట్లోకి తీసుకొని రాలేదు. అండ్ అట్ ద సేమ్ టైం షామీకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎక్కువగా ఫ్లాష్ సేల్లోనే దొరుకుతూ ఉండటంలో జనాలు హరీలో ఆఫ్లైన్ మార్కెట్లో ఉన్న పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ఆన్లైన్ మీద అంత అవేర్నెస్ లేని వాళ్ళు కూడా ఎక్కువగా ఈ వివో కంపెనీకి మూవ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన ఒక విషయం ఏంటంటే వివో ఇన్నోవేటివ్స్ని తీసుకొచ్చేది, కానీ ప్రైస్ మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉండేదని చెప్పుకోవచ్చు. వివో ఈసారి మన ముందుకి మరొక విభిన్నమైనటువంటి ప్లాన్తో మన ముందుకు వచ్చేసింది. అంటే ఇప్పుడు వీళ్ళు ఆఫ్లైన్ మార్కెట్లో స్టాండర్డ్ అయిపోయారు. ఆఫ్లైన్ మార్కెట్లో వీళ్ళకి ప్రోడక్ట్ని ఎలా అమ్మాలో అర్థమైపోయింది. అలాగే వీళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో కూడా మూవ్ అవుతున్నారు. కానీ ఆన్లైన్లో మూవ్ అవ్వటం అంటే అంత ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే ఆన్లైన్లో ఆల్రెడీ షావమీ, అలాగే శాంసంగ్ రీసెంట్గా తన ఏ సిరీస్, ఎం సిరీస్, అలాగే ఎల్జీ కూడా అతి త్వరలో తన W సిరీస్ తోటి కామన్ మ్యాన్ని టార్గెట్ చేస్తూ, అంటే బడ్జెట్ ఫోన్స్ ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులోకి తీసుకొని రావడం కోసం ఈ కంపెనీస్ వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నిటిని తీసుకొని రాబోతున్నాయి. ఆల్రెడీ రియల్మీ కూడా ఇలా క్లిక్ అయినటువంటి ఒక కంపెనీ అని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ వివో జెడ్ సిరీస్, అదేనండి Z1 Pro ఏదైతే ఉందో, కంపేర్డ్ టు ద రెడ్మీ నోట్ 7 Pro కన్నా, అలాగే రియల్మీ 3 Pro మొబైల్ ఫోన్ కన్నా కానీ, అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి మార్కెట్లో బడ్జెట్లో వన్ ఆఫ్ ద బీస్ట్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ క్లాస్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ఫోన్స్ని టార్గెట్ చేస్తూ ఈ Z1 Proని అతి త్వరలో మన ముందుకు తీసుకొని రానున్నారు. ఇకపోతే దీని ప్రైస్ని కూడా వీళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ 15,000 ప్రైస్ రేంజ్ కన్నా తక్కువగానే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇదే ప్రైస్ సెగ్మెంట్లో, అంటే ఇదే స్పెసిఫికేషన్స్తో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఆల్రెడీ రెడ్మీ నోట్ 7 Pro ఏదైతే ఉందో సుమారుగా మనకి 14,000 రూపాయలకి దొరకడం జరుగుతుంది. రియల్మీ 3 Pro వచ్చేటప్పటికే సుమారుగా వీళ్ళు వచ్చేటప్పటికి మనకి 14,000 రూపాయలు. అంటే ఇంచుమించు ఈ రెండు మొబైల్ ఫోన్ ప్రైజెస్ అనేవి సేమ్గా ఉండడం జరుగుతుంది. ఇందులో మీరు చూసారన్నట్లయితే రెడ్మీ నోట్ 7 Proలో 675 SoC చిప్సెట్, అలాగే రియల్మీ 3 Proలో వచ్చేటప్పటికే 710 SoC చిప్సెట్, ఇందులో Z1 Proలో వచ్చేటప్పటికే మనకి 712 SoC చిప్సెట్, ఇంకా లేటెస్ట్ ప్రాసెసర్ మనకు చూడటానికి దొరుకుతుంది. ఈ రెండు మొబైల్ ఫోన్స్లో మీకు డ్యూయల్ కెమెరా లెన్స్ దొరికితే దీంట్లో వచ్చేటప్పటికే ట్రై కెమెరా లెన్స్ సెటప్ దొరుకుతుంది. అలాగే మనకి ఈ రెండింటిలో వచ్చేటప్పటికే లెస్ బ్రెజల్స్తో ఉన్నటువంటి వాటర్ డ్రూడ్ నాచ్ లేదా ఇన్ఫినిటీ O డిస్ప్లేస్ మనం చూస్తున్నాం. ఇందులో చూసారన్నట్లయితే కనుక శాంసంగ్ మొన్న రీసెంట్గా అనౌన్స్ చేసినటువంటి M40లో ఉన్నటువంటి పంచ్ హోల్ డిస్ప్లేని మనం చూడబోతున్నాం. వీటితో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, ఇలాంటివన్నీ కూడా వెరీ కామన్గా మనకి ఈ వివో కంపెనీ తీసుకొని రావడం జరుగుతుంది. సో వీటన్నిటిని బేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే కనుక ఈసారి ఈ జెడ్ సిరీస్ తోటి టోటల్గా మనకి వివో కంపెనీ ఆన్లైన్ మార్కెట్ని టార్గెట్ చేసిందనే చెప్పుకోవచ్చు. వివో కంపెనీ కనుక ఈ Z1 Pro మొబైల్ ఫోన్ని మనకి 15,000 రూపాయల లోపల కనుక ఆన్లైన్ మార్కెట్లో తీసుకొచ్చారు అన్నట్లయితే కనుక ఇక ఆన్లైన్ మార్కెట్లో కూడా వెరీ టఫ్ కాంపిటీషన్ ఉందని చెప్పాలి.
చెప్పొచ్చు. అంటే శాంసంగ్ నుంచి వస్తున్నటువంటి ఎం సిరీస్ కావచ్చు, ఏ సిరీస్ కావచ్చు, ఎల్జీ కంపెనీ నుంచి వస్తున్నటువంటి డబ్ల్యూ సిరీస్ కావచ్చు, లేదా షామీ కంపెనీ నుంచి వస్తున్నటువంటి ఈ నోట్ సిరీస్, నోట్ ప్రో సిరీస్ కావచ్చు, లేదు అన్నట్లయితే రియల్మీ కంపెనీ నుంచి వస్తున్నటువంటి ప్రో సిరీస్ కావచ్చు. ఇవన్నీ కూడా వెరీ టఫ్ కాంపిటీషన్ ప్రొవైడ్ చేయగలదని నేను చెప్తాను. అలాగే ఇదే విషయం పైన మీ స్పందన ఏంటి? వివో కంపెనీ నిజంగానే ఈ ప్రోడక్ట్ని 15,000 రూపీస్ లోపల తీసుకొస్తే మీరు ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తారా చేయరా అనేది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.